టికెట్ల మిషన్ తమాషా ఒక నిమిషం చెప్పు సార్ పెద్ద మనిషి తీసుకున్నా ఎమ్మెల్యే సార్ అట్లే మా మూడుమూరు పాత బస్ స్టాండ్ లో బస్సులు ఆగట్లేదు చూడు సార్, అట్లే ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటది. చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులే నిలబడట్లేదు. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. బస్సులో లేడీస్ కనబడితే పారిపోతున్నారు అట్లే ఇంకా నిలబెట్టకుండా. ఏమన్నా అంటే మాకు అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. దానికి తోడు మాకు 3,000 నుంచి 6,000 పెంచాను, 15,000 వరకు పెంచడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా కోసం అమరావతిలో ఒక భవనం నిర్మిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. దివ్యాంగుల పట్ల ఇంత ఆదరణ చూపిస్తున్నందుకు సీఎం గారి పట్ల అందరి పట్ల కూడా చాలా మేము కృతజ్ఞతతో ఉంటాము. అలాగే ఇప్పుడు బస్సులో వెళ్ళాలంటే కాస్త భయంగానే ఉంది సార్. ఫ్రీ బస్సు వదిలినా మా కోసం మాకంటూ ఒక కేటాయించిన సీట్లనే మమ్మల్ని కూర్చోపెట్టేలాగా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఎంత వెళ్ళినా కూడా అక్కడ చాలా కొద్దిమంది లేస్తున్నారు, కొద్దిమంది లేవడం లేదు సార్. అదే మీ ఆర్టీసీ వాళ్ళు సార్ వాళ్ళకి చెప్పినారంటే వాళ్ళు చెప్పడం వలన మాకు మా సీట్లు కేటాయించాలని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. చేసినటువంటి కోడుమూరు నియోజక మా కార్యకర్తలకి లీడర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా గారికి, మరో గారికి, ఇంకా ఆర్ఎం గారికి, మా కన్వీనర్ గారికి, మల్లన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తుంది మన యొక్క ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో చెప్పినట్టు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా కూటమి ప్రభుత్వమే. నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క శ్రీశక్తి పథకం కూడా మనం ఇంతకుముందే లాంచ్ చేశాము. దాంట్లోని భాగంగానే దివ్యాంగులకు కూడా ఇప్పుడు దివ్యాంగుల శక్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వికలాంగులకి ఖచ్చితంగా వీరికి కూడా ఫ్రీ స్కీమ్స్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి వీరు కూడా ఎక్కడైనా ప్రయాణించవచ్చు. సిటీ బస్సులలో, ఆర్డినరీ బస్సులో, ఎక్స్ప్రెస్లలో, ఇలా పల్లెవేరు బస్సులలో కూడా ప్రయాణించడానికి వీరికి ఉచితంగా ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపుగా 5 లేక 6 మంది దివ్యాంగులు ప్రయాణం చేస్తారు.
అంటే నెలకు సుమారుగా 150 నుండి 180 మంది ప్రయాణికులు